కాళేశ్వరం ప్రాజెక్టుపై మాటల యుద్ధం కొనసాగుతుంది. నీటి సమస్యలపై రాజకీయాలు కాకుండా నిపుణుల అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలని సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. సిడబ్ల్యూసీ సమస్యను పరిష్కరించాలంటున్న కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి సంగీత ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇటు బీఆర్ఎస్ వాదన అదేవిధంగా కాంగ్రెస్ వాదన రెండు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే కక్ష సాధింపు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రస్తావిస్తుంటే ఇక్కడ చాలా అవకతవకలు జరిగాయి, అదేవిధంగా ప్రజాధనాన్ని పూర్తిగా వేస్ట్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, యాక్చువల్గా ఈ యొక్క వాదనలు మనం ఏ విధంగా చూసుకోవచ్చు? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసలు జరుగుతున్న విషయం ఏంటి? ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రధానంగా మేడిగడ్డను టచ్ చేయకుండానే కన్నిపల్లి పంపులు విడుదల చేయటం ద్వారా నీళ్లు వదలొచ్చు అనేది బీఆర్ఎస్ వాళ్ళు వాదన పెడుతున్నారు. కన్ని పంపుల ద్వారా నీళ్లు వదిలినా కింద అది అన్నారం సుందిళ్ళని టచ్ చేయాలి. మరి అవి ఎట్లా ఉంటాయో కూడా తెలియదు. అందుకని పలు సందేహాలు ఉన్నాయి. వాళ్ళేమో కాన్స్టెంట్గా డిమాండ్ చేస్తున్నారు విడుదల చేయాలని చెప్పి. ఇటువైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి? గేట్లు కొట్టుకుపోతే మేడిగడ్డ కొట్టుకుపోతుంది. తర్వాత మేము మేడిగడ్డకు వదలకపోయినా సరే అన్నారం సుందేళ్ళది కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు దాని మీద కూడా కొన్ని వాళ్ళకున్న డౌట్స్ని అప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు. అది కూడా ఇంకా పర్ఫెక్ట్గా లేదు, దానిలో కూడా ప్రమాద గంటికలు ఉన్నాయని చెప్పారు. అందువలన ఇక్కడ వచ్చేసరికి మేము కమ్యూనిస్ట్ పార్టీకి స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా నిపుణుల కమిటీ ఉండాలి. లేదంటే నిపుణుల కమిటీ లేదనుకుంటే, ఎందుకంటే వాళ్ళ రిపోర్టు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఏమో దానికి వ్యతిరేకంగా ఉంది. అది ఇప్పుడు నీళ్లు వదలొద్దని ఉంది. వీళ్ళు వదలాలని డిమాండ్ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ అయినా సరే ఇన్వాల్వ్ అయ్యి త్వరితగతిన దానికి సంబంధించి ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఓవరాల్గా మనం చూసేసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో వస్తున్న బాధలన్నీ పక్కన పెట్టేసి పర్సనల్ అటాక్స్ అన్నీ కూడా పక్కకు జరిపేసి మరి అసలు ఏం జరుగుతుంది అనేది నివేదికలో ఏ విధంగా ఉంది, అసలు నిజంగా పెడితే బాగుంటుందా ఉండదా, లేకపోతే ప్రజలకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందా, ఊరికి ఏదైనా ప్రమాదం ఉందా అనేది ఒక్కసారి మళ్ళీ ఫైనల్గా చేసిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతే అన్ని రకాలుగా సేఫ్గా ఉంటుందని చెప్పేసి మనతో కూనంనేని చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ మధుతో సంగీత, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి.